రైట్ వెల్కమ్ బ్యాక్ టు డిజిటల్ ఎక్స్క్లూజివ్. రైట్ ఇక మనం చూస్తున్న మోహన్ బాబు కుటుంబంలో వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. మళ్ళీ కొత్తగా ఇప్పుడు మనోజ్ విష్ణుపై కేసు నమోదు చేయడం కూడా మనం చూస్తున్నాం. తన ఇంట్లో లేని సమయంలో 150 మందితో కలిసి ఇంట్లోకి చొరపడి అక్కడున్న వస్తువులని ధ్వంసం చేసి కొన్ని వస్తువుల్ని ఇంట్లో నుంచి చోరీకి పాల్పడ్డాడు తన అన్న విష్ణు అని చెప్పి కూడా మనోజ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. మరోసారి మోహన్ బాబు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. నార్సింగి పోలీస్ స్టేషన్ మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇందాక చెప్పుకున్నట్లే తన ఇంట్లో లేనప్పుడు కారుతో పాటు ఇతర వస్తువులను కూడా దొంగిలించాడు తన అన్న విష్ణు అని చెప్పి కూడా మనోజ్ కంప్లైంట్ లో పేర్కొన్నాడు. ఏదైతే జల్పల్లి ఇల్లు ఉందో ఆ జల్పల్లిలో ఉన్న ఇంట్లో 150 మందితో చొరబడి విధ్వంసం చేశారని కూడా విష్ణు ఫిర్యాదు చేశాడు మనోజ్. దొంగిలించిన కారు విష్ణు ఇంట్లో ఉంది అని చెప్పి కూడా మనోజ్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ చోరీకి సంబంధించి తన తండ్రితో మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నం చేశాను, కానీ ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పి కూడా మనోజ్ తెలుపుతున్నాడు. మరి దీనికి సంబంధించి విష్ణు ఏ విధంగా స్పందిస్తాడనే డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. ఇక మరి ఏ కేసు కింద ఇతని కంప్లైంట్ తీసుకోవడం జరిగింది, ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, మనం చూస్తున్నాం ఇప్పటికే మళ్ళీ మనోజ్ అటు వెళ్ళి విష్ణు పైన కేసు నమోదు చేయడం కూడా చూస్తున్నాం. అయితే పోలీసులు ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు, దీనికి సంబంధించి విష్ణు దగ్గర నుంచి ఏదైనా రెస్పాన్స్ ఉందా? మనం చూస్తున్నాం ఏదైతే ఈ విషయానికి సంబంధించి మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి ఏదైతే ఇప్పటికే వివాదం ముదురుతూనే ఉంది. గత కొంతకాలం క్రితం అంటే ఒక 2-3 నెలల క్రితం తన అన్న నుంచి ప్రాణహాని కూడా ఉందని చెప్పి మనోజ్ పోలీసులకి కంప్లైంట్ చేయటం, ఇక సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో సినిమాలు తీసి ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు కుటుంబంలో తన 2 కుమారులు బజార్ మీదకి రావటం, రోడ్డెక్కి ఈ విధంగా గొడవలు చేసుకోవటం, దీనికి సంబంధించి ఒకరిపైన ఒకరు కంప్లైంట్లు చేసుకోవటం, తన భార్య మోహన్ బాబు భార్య హాస్పిటలైజ్ అవ్వటం, దీనికి సంబంధించి మోహన్ బాబు కూడా ఒక ఆడియో రిలీజ్ చేయడం, ఈ తతంగం అంతా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో ఎక్కువగా మనోజ్ తన భార్య తన పిల్లలు సఫర్ అయ్యారని చెప్పి మనోజ్ వర్షన్ ఉంటే, మనోజ్ తాగుడికి అలవాటు పడ్డాడు, మా మాట వినట్లేదని మోహన్ బాబు విష్ణు వర్షన్ ఉంది. సో ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే ఈ వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న క్రమంలో ఇప్పుడు మనోజ్ మళ్ళీ విష్ణు పైన కేసు నమోదు చేశారు. పేర్కొన్నారు. నా ఇంటిలో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకెళ్లారు. నా ఇంటి నుండి చోరీ అయిన కార్లు విష్ణు ఆఫీసులో, ఇక్కడ జల్పల్లి నివాసంలో ఉన్నటువంటి దొంగిలించిన కార్లన్నీ కూడా విష్ణు నివాసంలో కనిపించాయని చెప్పి గోడలు దూకి అక్రమంగా తన ఇంట్లోకి ప్రవేశించారు. విష్ణు మనుషులంతా కలిసి దాదాపు 100 మందికి పైగా వచ్చి తన విలువైన వస్తువులను విలువైన కార్లను దొంగిలించారంటూ విష్ణు పైన మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే తన కూతురి బర్త్డే వేడుకలకు తను రాజస్థాన్ వెళ్ళి వచ్చిన అనంతరం కూడా ఇటు విష్ణు తన కొంతమంది వ్యక్తిగత సహాయకులతో కలిసి గోడ దూకి తన ఇంట్లో ప్రవేశించి విలువైన వస్తువులను కార్లను విధ్వంసం సృష్టించి వాటన్నిటిని కూడా ఎత్తుకెళ్లినట్లుగా కూడా ఆయన ఫిర్యాదులో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశంపైన ఈ గొడవకు సంబంధించి మోహన్ బాబు తండ్రి మోహన్ బాబుతో తాను మాట్లాడే ప్రయత్నం చేసిన అందుబాటులోకి రాలేదని చెప్పారు. అయితే మనం చూసాం గతంలో కూడా అనేక విభేదాలు, పెద్ద ఎత్తున గొడవలు ఇటు జల్పల్లి నివాసంలో అనేక గొడవలు సృష్టించిన నేపథ్యంలో ఇటు రాచకొండ పోలీస్ కమిషనర్ వీళ్ళకి బైండ్ ఓవర్ నోటీసులు ఇచ్చిన అనంతరం వారికి ఒక బైండ్ ఓవర్ కొన్ని నిబంధనలు కూడా విధించిన పరిస్థితి. గతంలో గొడవలు జరిగిన నేపథ్యంలో బౌన్సర్లతో కొంత విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో ఇటు 1 ఇయర్ వరకు 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి గొడవలు సృష్టించొద్దని చెప్పిన నేపథ్యంలో మరి వాటిని ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనిపైన ఇటు నార్సింగి పోలీసులే కావచ్చు, రాచకొండ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మరి నోటీసులు ఇప్పటికే ఇచ్చిన నేపథ్యంలో విష్ణు పైన చర్యలు తీసుకుంటారా? మంచు మనోజ్ ఇప్పటికే ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో, గతంలో కూడా అనేక ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్తారనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా.
రైట్, ఏదైతే జల్పల్లిలోని మనోజ్ నివాసం ఉందో అందులో 150 మందితో పాటు చొరపడి కొన్ని విలువైన వస్తువులతో పాటు తన కారుని తీసుకువెళ్ళిపోయాడు తన అన్న విష్ణు అని చెప్పి కూడా మనోజ్ ఆరోపిస్తున్నారు. నా ఇంట్లోకి గోడలు దూకొచ్చారు ఒక 150 మందితో పాటు నా అన్న విష్ణు అని చెప్పి కూడా మనోజ్ ఆరోపిస్తున్నారు. ముఖ్యమైన వస్తువులన్నింటినీ కూడా పగలకొట్టేసి ఈ విధంగా కార్లను ధ్వంసం చేశారని చెప్పి కూడా మనోజ్ అంటున్నారు. మరి చూడాలి దీనికి సంబంధించి ఏ విధమైన కేసు నమోదైందని. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, విష్ణు ఏమైనా స్పందిస్తున్నారా దీనికి సంబంధించి? రత్న, ఇప్పటికే మంచు మనోజ్ తన సోదరుడు విష్ణు పైన కార్లను ఎత్తుకెళ్లాడు, ఇటు విధ్వంసం సృష్టించాడు తన అనుసరులో కలిసి జల్పల్లి నివాసంలోని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపైన ఇప్పటివరకైతే విష్ణు స్పందించలేదు. ఎందుకంటే గతంలో అనేక గొడవలు సృష్టించిన నేపథ్యంలో ఇటు అంటే మనోజ్ వ్యవహార శైలిపైన మనోజ్ చేస్తున్నటువంటి ఈ ఘటనలపైన కూడా విష్ణు స్పందించలేదు. ఒక్కసారి గతంలో మోహన్ బాబు ఆసుపత్రిలో ఉన్నప్పుడు మాత్రమే స్పందించాడు. తరచూ ఈ తరహా ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరికి ఇటు మోహన్ బాబుతో పాటుగా మనోజ్ విష్ణులో కూడా రాచకొండ పోలీసులు రాచకొండ సిపి బైండ్ ఓవర్ నోటీసులు జారీ చేసి 1 సంవత్సరం పాటు ఎలాంటి గొడవలు సృష్టించింది. ఎందుకంటే గతంలో ఇదే నివాసంలో జల్పల్లి నివాసంలో మోహన్ బాబు సమక్షంలోనే పెద్ద ఎత్తున బౌన్సర్ల హడావిడి, విష్ణు బౌన్సర్లు కావచ్చు ఇటు మనోజ్ బౌన్సర్లు కావచ్చు ఇద్దరు పెద్ద ఎత్తున గొడవలు సృష్టించడం, దాడులు చేసుకున్న పరిస్థితి జరిగిన నేపథ్యంలో పోలీసులు కొన్ని నిబంధనలు బైండ్ ఓవర్ నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి. మరి దీనిపైన అంటే ఎలాంటి గొడవలు సృష్టించొద్దు, మీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు అని చెప్పినా కూడా మరి ఈ ఫిర్యాదులో నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మనోజ్ క్లియర్ గా విష్ణు పైన కొన్ని సంచలన ఆరోపణలు చేస్తూ 150 మంది 100 మందికి పైగా విష్ణు అర్చనలు తను రాజస్థాన్ తన కూతురు బర్త్డే వేడుకలకు రాజస్థాన్ వెళ్ళి వచ్చేసరికి తన ఇంట్లో దూరి ఒక 100 మంది గోడ దూకి వచ్చి విష్ణు అనుచరులంతా వచ్చి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించి గొడవలు చేసి అక్కడ ఉన్నటువంటి విలువైన కార్లను కూడా ఎత్తుకెళ్లినట్లుగా కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దానిపైన ఈ అంశం పైన తండ్రి మోహన్ బాబుకు చెప్పడానికి ప్రయత్నం చేయడం కానీ తనతో చర్చించే ప్రయత్నం చేసినా కూడా స్పందించడం లేదంటూ ఆయన ఫిర్యాదులో కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనిపైన ఇప్పటికే రాచకొండ పోలీసుల నిబంధనలు ఉన్న నేపథ్యంలో వీరు తరచూ వివాదాలు గొడవలు సృష్టించుకున్న నేపథ్యంలో మరి పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేశారు, ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్తారని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే మోహన్ బాబుతో పాటుగా విష్ణు మనోజ్లకు కూడా నోటీసులు జారీ చేసి కొన్ని నిబంధనలు చెప్పిన నేపథ్యంలో తరచూ గొడవలు సృష్టిస్తూ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎలా ముందుకు వెళ్తారు, ఇటు విష్ణు పైన కేసు నమోదు చేస్తారా, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రత్న రైట్ సాగర్, ఇంతకు ముందు కూడా మనం చూసాము అనేకమైన కేసులు పెట్టుకోవటం, అన్న విష్ణు దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పి కూడా మనోజ్ ఆరోపించడం, వీళ్ళకి నోటీసులు ఇవ్వడం పోలీసులు, మోహన్ బాబు ఇన్వాల్వ్ అవడం, వాళ్ళ అమ్మ హాస్పిటల్గా యూజ్ అవ్వడం కూడా ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మళ్ళీ గొడవ అనేది తెరపైకి వస్తూనే ఉంది. దీనికి అసలు పోలీస్ స్టాప్ అనేది ఎక్కడా లేదంటారా? ఖచ్చితంగా మనం చూసాం గతంలో ఇటు జల్పల్లి నివాసంలో పెద్ద ఎత్తున గొడవలు జరగడం, ఇటు మనోజ్ డీజీపీ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేయడం, ఇటు విష్ణు తన అనుచరులతో కలిసి తన బౌన్సర్లతో తనను నివాసంలో ఉండనివ్వడం లేదు. తాను ఇటు మోహన్ బాబు పైన కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఆస్తి వివాదాల నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయన్న సంచలన విషయాలు ఈ అంశంలో బయటకు వచ్చాయి. కానీ తను ఆస్తి కోసం ఫైట్ చేయడం లేదు, తనకు శాంతి అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల విషయంలో మాత్రమే తన పోరాటం చేస్తాను, విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరగొద్దంటూ ఒక కొత్త అంశాన్ని మనోజ్ తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఖచ్చితంగా కుటుంబంలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలే ఈ గొడవలకు కారణం అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు మోహన్ బాబు కూడా విష్ణుకు సపోర్ట్ చేయడం, ఇటు మనోజ్ ఒంటరిగా తన పోరాటం చేయడం, డీజీపీ తన భార్యతో కలిసి వచ్చి డీజీపీకి ఫిర్యాదు చేయడం, ఇటు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఫైనల్ గా ఇటు విష్ణు తన తండ్రి మోహన్ బాబు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ వివాదాన్ని కుటుంబ వివాదంగానే చూడాలి, మా విభేదాలన్నీ కూడా మేము కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటాం, కుటుంబ పెద్దల సమక్షంలో వివాదాన్ని పరిష్కరించుకోమని చెప్పి ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ రాచకొండ పోలీసులు మాత్రం తరచూ వందలాది మంది బౌన్సర్లను అక్కడ మోహరిస్తూ పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టు ఇటు గొడవలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు అని చెప్పి నోటీసులు జారీ చేశారు. ఇటు మనోజ్తో పాటు విష్ణుకి మోహన్ బాబు కూడా నోటీసులు జారీ చేసి కొన్ని నిబంధనలు బైండ్ ఓవర్ నిబంధనలు కూడా చెప్పిన పరిస్థితి. కానీ తరచూ ఇటు మనోజ్ అయితే విష్ణు పైన ఫిర్యాదులు చేస్తున్నాడు, కొన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు, కుటుంబ అంతర్గత ఆస్తి విభేదాలే దీనికి కారణం అన్నట్టుగా కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. కానీ మనోజ్ మాత్రం తన పట్టుదల విడవకుండా కూడా ఫిర్యాదు చేయడం, విష్ణు పైన పోరాటం చేయడం, తండ్రి సమక్షంలో చర్చించుకున్న కూడా
చర్చలు సఫలం కాలేదన్న వస్తున్న నేపథ్యంలో మరి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. విష్ణు పైన తరచూ ఫిర్యాదు చేయడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఫిర్యాదు చేయడం, అక్కడ ఉన్నటువంటి భద్రత, ప్రైవేట్ సెక్యూరిటీతో గొడవలు సృష్టించడం, వీటన్నిటికీ కూడా ప్రధాన కారణాలు ఏంటి అన్న అంశాలను కూడా మరోసారి పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బైండ్ ఓవర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోన ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం ఇటు మంచు విష్ణుని, మంచు మనోజ్ని కూడా రాచకొండ పోలీసులు మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. బైండ్ ఓవర్ నోటీసులు ఉల్లంఘిస్తే, ఎలాంటి గొడవలు, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి రాచకొండ సిపి సుధీర్ బాబు గతంలో కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరి ఈ కేసులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, విష్ణుపైన చర్యలు తీసుకుంటారా, మంచు మనోజ్కు కూడా ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తారా అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్. రైట్, ఇక మనం చూస్తున్నాం ఏదైతే విష్ణు మనోజ్కి సంబంధించి వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. తన కూతురి బర్త్డే వేడుకలకి సంబంధించి తను రాజస్థాన్కి వెళ్ళగా తన సోదరుడు ఎవరైతే విష్ణు ఉన్నాడో తను వచ్చి తన ఇంటిపైన దాడి చేసి గోడ దూకి వచ్చి కూడా 150 మందిని వెంట వేసుకుని వచ్చి కొన్ని విలువైన వస్తువుల్ని దొంగలించారు. ఇక దాంతోపాటు తన కారుని కూడా తీసుకువెళ్లారు. తీసుకెళ్లిన కారు తన అన్న విష్ణు ఇంటి దగ్గర ఉందని చెప్పి కూడా మనోజ్ మళ్ళీ ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు, ఇద్దరికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారని తెలియాల్సింది. ఇక మోహన్ బాబు ఏ విధంగా స్పందిస్తారు దీనికి సంబంధించి అనే డీటెయిల్స్ కూడా తెలియాల్సింది.